కొనొచ్చు ఇవన్నీ ప్రవేశపెట్టేసరికి పెద్ద ఎత్తున ల్యాండ్స్ని అక్కడ కొనడం, అక్కడ బిజినెస్ని ఏర్పాటు చేసుకోవడం, అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు. సో జమ్మూ కాశ్మీర్లో లైఫ్ ఒక రకంగా యథాతథంగా ఉంది. పైగా మిలిటరీ మాత్రం పెద్ద ఎత్తున అక్కడ ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మనకి కాశ్మీర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇండియన్ అధీనంలో ఉన్న కాశ్మీరు, భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీర్. రెండోది పాక్ అధీనంలో ఉండే కాశ్మీరు. దాన్ని పీఓకే అని మనం పిలుస్తాము. వాళ్ళేమో ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు, మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాం. ఈ రెండింటికి మధ్య 1947-48 వారప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యుద్ధం జరిగినప్పుడు ఎల్ఓసి అని ఒకటి గీశారు. ఆ ఎల్ఓసి అనేది మిలిటరీ రేఖ, సరిహద్దు రేఖ, లైన్ ఆఫ్ కంట్రోల్. ఎల్ఓసి అంటే ఇది దాదాపు 700 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. సో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రరిజాన్ని పెంచి పోషించి ట్రైనింగ్లు ఇచ్చి మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్లోకి పంపిస్తారు. ఇది ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూనే ఉంది. దాదాపు 12,000 మంది పైన ప్రజలు ఇప్పుడు చనిపోయారు ఇప్పటివరకు. అవి కాకుండా టెర్రరిస్టులు అనేక వందల మంది టెర్రరిస్టులు చనిపోయారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దీన్ని మీద సీరియస్ చర్యలు తీసుకొని 370 ఆర్టికల్ తీసుకుంది. దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని ఓకే చేసింది. అట్లాగే కొన్ని నిర్ణయాలు తీసుకొని కాశ్మీర్ని ఒక ఓపెన్ చేయడం అనేది జరిగింది. దాంతో టూరిస్టులు పెద్ద ఎత్తున పోవడం మొదలుపెట్టారు. లాస్ట్ ఇయర్ 2024లో 2,35,00,000 మంది టూరిస్టులు వెళ్ళారు. అంతకుముందు కూడా 2023లో కూడా 2 కోట్ల పైన టూరిస్టులు వెళ్ళారు. అంటే ఈచ్ ఇయర్ 2 కోట్ల పైన టూరిస్టులు వెళ్తున్నారు. సో ఎందుకంటే కాశ్మీర్లో అనేక ప్రదేశాలు బాగుంటాయి. రెండోది అక్కడ టూరిజం బేస్డ్ ఎకనామీని ప్రధానంగా ఉంటుంది. అంటే ట్రావెల్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అక్కడ అనేక గూడ్స్ అండ్ ఇవి కావచ్చు, టూరిస్టుల చుట్టూ ఒక మార్కెట్ మనకి ఇప్పుడు థాయిలాండ్ లాంటివి దేశాలే టూరిజం మీద బతుకుతున్నాయి. అట్లాగే కాశ్మీర్ కూడా ప్రధానంగా టూరిజం మీద ఆధారపడిన ఎకనామీ ప్రధానంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మొన్న 22వ తేదీ పహల్గామ్ బైసరం మెడోస్ అంటారు దాన్ని. ఆ బైసరం మెడోస్ పహల్గామ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. అది మామూలుగా అయితే జూన్ ఆ ప్రాంతంలో ఓపెన్ చేయాలి, కానీ ఈసారి ముందుగానే ఓపెన్ చేశారు. పైగా మన అక్కడ జనం కూడా రావడం మొదలుపెట్టారు ఓపెన్ చేయగానే. అయితే అక్కడికి ఏంటంటే రోడ్డు మార్గంగానే ఏమీ లేదు, పోనీస్ అంటారు, అంటే పొట్టి గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాల మీద నుంచి రావాలి లేదా నడిచి రావాలి. నడిచి రావడం కూడా వెరీ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే కొండ అవన్నీ ఎక్కాలి. సో అలాగా మొత్తానికి జనమైతే రిస్క్ తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే అది ఒక ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అనుకూలమైన ప్రాంతం. సో అందుకనే అక్కడికి వస్తున్నారు. దీని మీద టెర్రరిస్టులకు కనబడింది పాకిస్తాన్కి సంబంధించిన 2, కాశ్మీర్కి సంబంధించిన 2, 4 టెర్రరిస్టులు ముందుగా రెక్కీ చేసుకెళ్లారు. రెక్కీ చేసుకొని వెళ్ళిన విషయం కూడా వీడియోలో రికార్డ్ అయింది. ఎందుకంటే రమేష్ అనే ఒక అతను, పూణేకి సంబంధించిన అతను, కొంతకాలం ముందు ఆ ప్లేస్కి వెళ్ళి అతను వీడియో తీశాడు. అతను ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో చూసుకుంటే అందులో టెర్రరిస్టులు కనిపించారు. దాన్ని తీసుకెళ్ళి ఎన్ఐఏకి, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చాడు. దాన్ని చూసినప్పుడు ఈ టెర్రరిస్టులు క్లియర్గా ఇతను వీడియోలో కనిపించారు. అంటే వీళ్ళు ముందుగానే రెక్కీ చేసుకొని ప్లాన్ ప్రకారం అటాక్ చేశారనే విషయం అర్థమైంది. సో అటాక్ చేసిన తర్వాత 26 మందిని చంపేశారు. అందులో ఒకరు నేపాలీ టూరిస్టులు ఉన్నారు, మిగతా 25 మంది ఇండియన్ టూరిస్టులు. అందులో తెలుగు వాళ్ళు మధుసూదన్ అండ్ చంద్రమౌళి తెలుగు వాళ్ళు. సో ఇది జరిగిన తర్వాత ఏమైందంటే ఇమీడియట్గా దీని ఎఫెక్టు టూరిజం మీద పడింది. వాళ్ళ ఉద్దేశం కూడా దాన్ని చేసిన వాళ్ళు కూడా టీఆర్ఎఫ్ అంటారు. టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది లష్కర్ ఇ తోయిబాకి అనుబంధ సంస్థ అని చెప్తున్నారు. ఈ టీఆర్ఎఫ్ ఒక ప్రకటించింది ఇది మేమే చేశామని. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది మేం చేయలేదని మళ్ళీ టీఆర్ఎఫ్ నుంచి ప్రకటన వచ్చింది. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారని చెప్తున్నారు. ఏదేమైనా బిగినింగ్లో టీఆర్ఎఫ్ ప్రకటన ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 80,000 మంది అవుట్ సైడర్స్ వచ్చి కాశ్మీర్లో వ్యాపారాలు చేస్తున్నారు, వీళ్ళని వెళ్ళగొట్టడమే మా ఉద్దేశం అని కూడా దాంట్లో అనౌన్స్ చేశారు. ప్రధానంగా హిందూస్ని అటాక్ చేయాలనేది కూడా వాళ్ళ ప్లాన్. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే కాశ్మీరు నార్మల్సీలో ఉంది, వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ ఇంకోటి పుంజుకుంటుంది, టూరిజం అనేది బ్రహ్మాండంగా డెవలప్ అయింది, దీన్ని బ్రేక్ చేయాలి మనం అనేది వాళ్ళ టార్గెట్గా కనబడుతుంది. ఎకనామిక్గా దెబ్బతీయాలి,
రెండవది రెండవది ముస్లిం హిందువుల మధ్య గ్యాప్ని పెంచాలి. అందుకని కావాలని అడిగడిగి మీరు ముస్లింలా హిందువా నువ్వు అని అడిగి కల్మా పాడమని చెప్పి డౌట్ వచ్చినప్పుడు కల్మా పాడిచ్చి ఇవన్నీ చేసి వాళ్ళు హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపారు. హిందూ మగవాళ్ళని మాత్రమే, లేడీస్ని పిల్లల్ని చంపలేదు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే 90% క్యాన్సిల్ అయిపోయినాయి. రెండవది అక్కడ ఉన్న ఫ్లైట్ ఏజెన్సీలు అందరూ కూడా మామూలుగా 10,000 అట్లా ఉన్నద టికెట్ని 50,000-60,000 పెంచేశారు. దాని మీద మళ్ళీ మోడీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి తగ్గించమని చెప్పింది. తగ్గించి నాకు 14,000 అప్పర్ ఎండ్ పెట్టారు. 40,000లో కంటే ఎక్కువ పెంచొద్దని చెప్పారు. సో దీని మీద కూడా విమర్శలు వచ్చాయి. దేశం ఒక పెద్ద ప్రమాదంలో ఉంటే దాన్ని కూడా సొమ్ము చేసుకోవడానికి ఈ టూరిజం వీళ్ళు ఎయిర్ఫోర్స్ వీళ్ళు ఏవియేషన్ వాళ్ళు చేస్తున్నారు. దీని మీద మన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకున్న విమర్శలు వచ్చాయి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గానే రియాక్ట్ అయింది. అయితే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బుకింగ్స్ అంతా క్యాన్సిల్ అయిపోయింటాయి. ఫ్లైట్లు టికెట్లు తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెంచకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి. కాకపోతే కొంత గ్రీడ్ కూడా కనబడుతుంది. ఎందుకంటే మనకి వార్ ఎకనామీ అంటారు. వార్ టైంలోనే అనేక మంది ఎట్లా గ్రీడీలోకి వెళ్ళిపోయి ప్రజల్ని మోసం చేస్తారనేది ప్రపంచవ్యాప్తంగా దీని మీద సినిమాలు, లిటరేచర్ అన్నీ ఉన్నాయి. మన కొడవటి గంటు కుటుంబరావు కూడా దీని మీద చాలా కథలు కూడా రాశారు ఆయన. సో అలాగే వార్ ఎకనామీ ఉంటుంది, అలాగే చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఏమైంది, 90% క్యాన్సిలేషన్స్ అయిపోయినాయి, 10% మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ దాదాపు 4 ఆపరేషన్స్ కాశ్మీర్లో ఇప్పుడు మొదలైనాయి. ఈ 4 టెర్రరిస్టులను పట్టుకునే దానికి ఆపరేషన్ జరుగుతున్నాయి. పట్టుకున్నారని కూడా ఒక పుకారు వస్తుంది. ఏమైనా దాదాపు 48 టూరిస్టు ప్రాంతాలని మూసేసింది అక్కడ మిలిటరీ మూసేసింది. ఎందుకంటే అక్కడ మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేం, చాలా సెన్సిటివ్ ఏరియాస్ అక్కడ అని. అయితే ఇక్కడ ఈ బేసన్ మెడోస్ ఏవైతే ఉందో దీన్ని మాత్రం మూయలేదు. సో ఎందుకంటే ఇది చనిపోయిన వాళ్ళు కాబట్టి ఏ టెర్రరిస్టులు ఏ ఉద్దేశంతో అయితే చంపారో ఆ ఉద్దేశాన్ని బ్రేక్ చేయాలంటే మనం మళ్ళీ టూరిజంలోకి అక్కడికి వెళ్ళాలని చాలామంది యాత్రికులు మళ్ళీ అక్కడికి వస్తున్నారు. ఈ క్రమంలో అతుల్ కులకర్ణి, ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా, మన తెలుగులో కూడా చేశాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన అడిగారు, మీరు ఏమన్నా షూటింగ్ కోసం ఇటు వచ్చారా అని. లేదండి, నేను షూటింగ్ కోసం ఇంకొక దానికోసం రాలేదు, కేవలం టూరిజాన్ని మళ్ళీ ఇక్కడ పెట్టాలి. టెర్రరిస్టులని దెబ్బ కొట్టాలంటే మన గవర్నమెంట్ వాళ్ళని ఏం చేస్తాననేది పక్కన పెడితే మనం మళ్ళీ టూరిస్టులందరూ రావాలి, భయపడకుండా ఉండాలి. మనలో భయాన్ని క్రియేట్ చేయడానికి టెర్రరిస్టులు ఈ పని చేశారు. మేము భయపడం అనేది నిరూపించాలి, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అతను ఏమంటున్నాడంటే, మీరు 90% క్యాన్సిలేషన్ చేసుకోవడం కాదు, క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా రండి, ఏమీ కాదు మీకు ఇక్కడ, ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుంది, నేను వచ్చాను కదా, ఇప్పుడు ఏం కాలేదు అని చెప్పి ఆయన మీడియాతో మాట్లాడారు. దాంతో మెల్లమెల్లగా టూరిస్టులు కూడా రావడం మొదలైంది. పహల్గామ్ దాడి జరిగి దాదాపు వారం పైన అయింది. ఇప్పుడు నిన్న వేగంగా కదిలినాయి. ఆల్రెడీ మనం 24 అవర్స్లోనే చాలా స్విఫ్ట్గా వేగంగా మన మోడీ ప్రభుత్వం కదిలింది. పాకిస్తాన్కి యాంటీగా అనేక చర్యలు తీసుకునింది. అందులో అతిపెద్దది సింధు నదికి సంబంధించిన వాటర్ ట్రెటీని బ్రేక్ చేసి సింధు నదీ జలాలు మొత్తం 6 నదుల జలాల్ని ఆపడానికి సిద్ధం కావడం. అది ఇమ్మీడియట్గా జరగదు, కానీ కొంతవరకు అయితే నష్టం అయితే చేయొచ్చు. సో ఇప్పుడు నిన్న అనేక పరిణామాలు నిన్న చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే మోడీ డిఫెన్స్ సంబంధించిన అన్ని హై లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది. మోడీ వాళ్ళ ఇంట్లోనే ఇది జరిగింది. సో దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, తర్వాత ఆర్మీ జనరల్. మనకి ఏంటంటే డిఫెన్స్లో 3 ఉంటాయి, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్సు. సో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్, వీళ్ళు ప్రధానంగా దాంట్లో ఇదయ్యారు. ఆ మీటింగ్ని వీడియో తీసిన పద్ధతి కూడా చూస్తే వైడ్ షాట్లే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా క్లోజ్ షాట్లు కూడా, అంటే ఎవరెవరు దీంట్లో పాల్గొంటున్నారు అనేది డీటెయిల్గా కూడా చూపించాలన్న ఇది కనిపిస్తుంది. సో ఆ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ప్రధానంగా ఏమేమి చర్చించారు ఏంటనేది బయటికి రివీల్ చేయలేదు, కానీ ఒక విషయం అయితే రివీల్ చేశారు. అదేంటంటే
మోడీ అన్నాడని చెప్తున్నారు. అదేంటంటే కంప్లీట్గా ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ నాకు మన డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్నాయి, అట్లాగే కంప్లీట్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. అంటే ఎలా స్ట్రైక్ చేయాలి అంటే మోడ్ ఆఫ్ ద స్ట్రైక్, టార్గెట్ ఆఫ్ ద స్ట్రైక్, టైమింగ్ ఆఫ్ ద స్ట్రైక్, ఈ 3 అంటే ఏ పద్ధతిలో స్ట్రైక్ చేయాలి అంటే ఎయిర్ వైపు నుంచి చేయాలా, లేకపోతే గ్రౌండ్లో బ్యాటిల్ స్టార్ట్ చేయాలా, లేకపోతే అరేబియన్ సీలో మన షిప్లు ఆల్రెడీ మొన్న ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా మన విన్యాసాలు చేశారు. సో అక్కడ చేయాలా, ఏ పద్ధతిలో చేయాలి అనేది ఒకటి, రెండవది ఏ టార్గెట్ని కొట్టాలి అనేది రెండవది, మూడవది టైమింగ్స్ ఎప్పుడు చేయాలి. ఈ 3 విషయాల్లో కూడా కంప్లీట్గా మిలిటరీకే నేను అప్పగిస్తున్నాను, కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నాను అనేది మోడీ చెప్పేశారు. సో ఇది అత్యంత కీలకమైంది. ఇక రెండవది, నిన్న అనేక మీటింగ్స్ జరిగాయి. ఒకటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ మోడీని కలిశాడు. ఆ తర్వాత సిసిఎస్ మీటింగ్ జరిగింది, అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. తర్వాత వార్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అంటే అత్యవసరంగా వార్ వస్తే మన దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత అమిత్ షా వెళ్ళి మోడీని కలిశాడు. అమిత్ షా ఎందుకు కలిశాడు? అమిత్ షా హోంమంత్రి కాబట్టి పాకిస్తాన్తో వార్ వచ్చినప్పుడు ఇంటర్నల్గా పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇంటర్నల్ భద్రతల పరిస్థితి ఏంటి, అవి జరిగాయి. తర్వాత పార్లమెంట్ కమిటీ ఒకవేళ పార్లమెంట్ని అత్యవసరంగా సమావేశపరచాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా చర్చించారు. ఎందుకంటే యుద్ధం తీవ్రత పెరిగే కొద్దీ పార్లమెంట్ను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సి ఉంటుంది, పార్లమెంటు కూడా తీర్మానం చేసే అవకాశం ఉంది. అంటే ఈసారి మోడీ ఏంటంటే యూనిలేటరల్ డిసిషన్ కాకుండా మన యుద్ధం అనేది దాని రిపర్కషన్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్ 1 year 2 years కూడా యుద్ధం చేయాల్సి రావచ్చు. సో దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం ప్రతిపక్షాలకు ఆమోదం కావచ్చు, మొత్తం దేశం ఏకతాటి మీద నిలవకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అందువల్ల ఇంటర్నల్గా అన్ని రకాలుగా చూసుకోవడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అట్లాగే నిన్న హోమ్ సెక్రటరీ అనేక పారామిలిటరీ ఫోర్సెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మనకేంటంటే రెగ్యులర్ ఆర్మీ ఉంటుంది, రిజర్వ్డ్ ఆర్మీ ఉంటుంది, పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. మనకి దాదాపు 25 లక్షల పారామిలిటరీ బలగాలు ఉన్నాయన్నమాట. ఇందులో బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, తర్వాత అస్సాం రైఫిల్స్, ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, తర్వాత సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, వీటన్ని హెడ్లతో నిన్న హోమ్ సెక్రటరీ సమావేశమయ్యాడు. సో ఇలాగా అంటే మనకు అర్థమయ్యేది ఏమంటే ఈ ప్రిపరేషన్ అంతా చూస్తే ఖచ్చితంగా 24 గంటల నుంచి 36 గంటల లోపు అటాక్ అయితే జరిగే అవకాశం ఉంది. అందుకనే పాకిస్తాన్ మంత్రి కూడా రెవెన్యూ మంత్రి అతాపూర్ తరార్ అనే ఒక ఇన్ఫర్మేషన్ మంత్రి, పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అనౌన్స్ చేశాడు. అదేంటంటే ఇండియా 24 గంటల నుంచి 36 గంటల లోపల మన దేశం మీదకి అటాక్ చేయబోతుంది, మనం అందరూ రెడీగా ఉండాలని అక్కడ కూడా చేశారు. సో ఇండియాలో కూడా టైమింగ్ అనేది మనకి క్లియర్గా తెలియదు, కానీ బయటికి రాలేదు. కానీ 36 గంటల లోపలే లేదా 48 గంటల లోపలే మన ఆర్మీ అటాక్ చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో అందుకనే ఈ ప్రిపరేషన్ అంతా జరుగుతుంది. ఇప్పుడున్న ఇదేంటంటే అందరికీ యుద్ధం అనేది ఖచ్చితంగా చేస్తారు, అటాక్స్ అనేది చేస్తారు. అయితే ఎట్లా చేస్తారు అన్నప్పుడు గతంలో ఎట్లా చేశారు? 2016లో ఉరి అటాక్స్ కానీ, 2019లో అక్కడ బాలాకోట్ మీద పుల్వామా దాడి, వాళ్ళు వచ్చి పుల్వామా మీద దాడి చేసి మన సిఆర్పిఎఫ్ జవాన్లని 40 మందిని చంపినాక మనోళ్ళు 12 రోజుల తర్వాత బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేశారు. చాలామందికి సర్జికల్ స్ట్రైక్ అంటే ఏందో తెలియదు. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటంటే టార్గెటెడ్గా ఎవరిని కొట్టాలో వాళ్ళనే కొట్టడం. అంటే ఒక సామెత ఉంది, మనం శత్రువును కొడితే శత్రువుకే దెబ్బ తగలాలి, ప్రజలకి దెబ్బ తగలకూడదు. మనల్ని శత్రువు కొడితే మనకి దెబ్బ తగలకూడదు, ప్రజలకి తగలాలి అన్న ఒక యుద్ధ సామెత ఉంటుంది. అలాగా మనం పాకిస్తాను ప్రజల మీద మనకేం కోపం లేదు, ప్రజలు మన ప్రజలైనా వాళ్ళ ప్రజలైనా ఒకటే. పాకిస్తానీ ప్రభుత్వం మీద, మిలిటరీ మీద, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళ మీద మాత్రమే మనకి కోపం ఉంది. వాళ్ళని మాత్రం హత్య చేయాలని మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే సూటిగా టార్గెటెడ్గా ఈ టెర్రర్ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో బాలాకోట్లో ఆ క్యాంప్స్ మీద మాత్రమే అటాక్ చేసి టెర్రరిస్టులు మాత్రమే చంపేసి మళ్ళీ వచ్చేసారు. ఎక్కడ సివిలియన్స్కి ఒక చిన్న గాయం కూడా జరగలేదు. దట్ ఈస్ కాల్డ్ సర్జికల్ స్ట్రైక్స్.
సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతాయా? కానీ అలా జరగవు ఇప్పుడు అని చెప్పడానికి మనకి మోడీ ఉపన్యాసం చాలు. మోడీ ఏమన్నాడు? మేము ఎవ్రీ టెర్రరిస్ట్ని ఐడెంటిఫై చేస్తాము, ట్రేస్ చేస్తాము, పనిష్ చేస్తాము. వాళ్ళు కల్లో కూడా ఊహించినంతగా పనిష్మెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ టెర్రరిస్ట్, వాళ్ళ బేకర్స్ని కూడా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు టెర్రరిస్టులు కాదు, అసలు టెర్రరిస్టులు అనేవాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చెప్పినట్టు వినేవాళ్ళు తప్ప అసలు టెర్రరిస్ట్ ఎవరంటే పాకిస్తాన్ ఆర్మీనే అనేది ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ప్రజల అభిప్రాయం కూడా ఏంటంటే, ఇవాళ మీడియా మొత్తం కూడా అభిప్రాయం ఏంటంటే పాకిస్తాన్లో టెర్రరిజం అనేది మిలిటరీనే చేస్తుంది. ఇప్పుడు అసిమ్ మునీర్ మిలిటరీ చీఫ్ అక్కడ, అతనే జనరల్ అసిమ్ మునీరే ఈ పహల్గామ్ దాడి వెనక ప్లానింగ్ కానీ అన్నీ కానీ ఆయనే చేశాడనేది ఇప్పుడు వస్తుంది. సో ఈ అటాక్స్ ఎలా జరగబోతున్నాయి? మామూలుగా అటాక్స్ అనేవి ఎప్పుడు కూడా యుద్ధం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టాక్టికల్ వార్ఫేర్ అంటారు, రెండు స్ట్రాటజికల్ వార్ఫేర్ అంటారు. టాక్టికల్ వార్ఫేర్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనకు అందరికీ కనబడే విధంగా ఇమీడియట్గా ఫలితం ఉండే విధంగా జరగడాన్ని టాక్టికల్ అంటారు. టాక్టికల్ అంటే ఇమీడియట్ అన్నమాట. సో అది మనకి ఇంతకుముందు జరిగిన బాలాకోట్ కానీ ఉరి అటాక్స్ కానీ ఇవన్నీ ఏంటంటే టాక్టికల్ అటాక్స్. కానీ టాక్టికల్ అటాక్స్ అనేవి సరిపోవు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు అటాక్స్ చేస్తున్నా టెర్రరిజం అనేది వస్తూనే ఉంది పాకిస్తాన్ నుంచి. కాబట్టి స్ట్రాటజిక్ అటాక్స్ కూడా కావాలి. ఈ స్ట్రాటజిక్ అటాక్స్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ అటాక్స్. సో ఇవి మనది ఒక స్టార్ట్ చేస్తే వచ్చేయడం అనేది ఇప్పుడు ఉండదు. స్టార్ట్ చేస్తే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ కూడా రెడీగా ఉంది. పాకిస్తాన్ ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్స్ని బయటికి తీసింది. JF-17 థండర్ కానీ, J-16, S-16, F-16 కానీ ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చేసింది. వాళ్ళన్నీ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కూడా ఫిజాయి, బదర్ అని, లల్కారి, మోనిక్ అని ఇలాంటి ఆపరేషన్స్ కూడా నిన్నంతా కూడా వాళ్ళు కూడా రెడీగా చేస్తున్నారు. వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. ఇంకో పక్క LOC లైన్ ఆఫ్ కంట్రోల్, అది 700 కిలోమీటర్లు మనకి పాకిస్తాన్కి మధ్య బార్డర్ ఉంటుంది, మిలిటరీ బార్డర్ అది. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్లో గత 5 రోజుల నుంచి పాకిస్తాన్ సైన్యం మన సైన్యం మీద కాల్పులు జరుపుతున్నారు. మన వాళ్ళు రిటాలియేట్ చేస్తున్నారు. సో అగ్రెసివ్గా కనిపిస్తున్నట్టుగా పాకిస్తాన్ నటిస్తుంది. నిజానికి పాకిస్తాన్కి ఇండియాకి పోలిస్తే ఇండియన్ బలాలు విపరీతంగా ఎక్కువ. మన బడ్జెట్ నిన్న కూడా చెప్పాను, దాదాపు 10 రెట్లు మన బడ్జెట్ ఎక్కువ. రెండవది 2019 నాటికి ఇవాల్టి నాటికి మన బడ్జెట్ 80% పెరిగింది, డిఫెన్స్ బడ్జెట్. అంటే ఆ స్థాయిలో మన ఎక్విప్మెంట్, మన ఎఫిషియన్సీ, మనకున్న ఫ్లైట్ ఇది కానీ, ఎయిర్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ కానీ అన్ని రకాలుగా అది అడ్వాన్స్డ్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. నేను అది డీటెయిల్గా కూడా ఒక వీడియోలో చెప్పాను. సో ఈ క్రమంలో ఏంటంటే మన వాళ్ళు ఏ రకమైన అటాక్స్ చేసే అవకాశం ఉందంటే, ఒకటి టెర్రరిస్టులని చీఫ్స్, ఇప్పటి వరకు ఏంటంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం అటాక్ చేసాం. అట్లా కాకుండా ఇప్పుడు మనం కానీ ఇజ్రాయెల్ దృష్టి కానీ పెట్టుకుంటే, ఇజ్రాయెల్ ఏం చేసింది, వాళ్ళ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఎక్కడ చంపింది? టెహ్రాన్లో, ఇరాన్ రాజధానిలోకి వెళ్ళి చంపేసి వచ్చింది టెహ్రాన్లో. అలాగా మన వాళ్ళు కూడా లష్కర్-e-తోయిబా చీఫ్ని చంపే అవకాశాలు ఉన్నాయి. అతను ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేసి ఎంత లోపల దాక్కున్నా చంపే టెక్నాలజీ మనకు కూడా ఉంది ఇజ్రాయెల్ లాగా. ఇజ్రాయెల్ కూడా 6 అంతస్తుల పైన బిల్డింగ్, 6 అంతస్తుల లోపల అంటే బేస్మెంట్లో మళ్ళీ 6 అంతస్తులు కింద, అంత అంటే 12 ఫ్లోర్స్ అనుకోవచ్చు. 12 ఫ్లోర్స్లో ఉండే దాక్కుని ఉన్న హజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లాని 12 ఫ్లోర్స్లో ఉంచి కొట్టేసి రాగలిగింది, చంపేసి రాగలిగింది. అలాంటి టార్గెట్స్ చేసే అవకాశం ఈసారి ఉంది. అంటే మనం టెర్రరిస్టుల చీఫ్ని టార్గెట్ చేయొచ్చు. అట్లాగే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో మల్టిపుల్గా మిసైల్స్ను వేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద కానీ లెబనాన్ మీద కానీ టార్గెటెడ్గా మిసైల్స్ వేసింది ఒకేసారి, అనేక వందల మిసైల్స్. అట్లాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద ఒక 300 మిరాజ్ అంటారు వాటిని, మిరాజ్ చేసింది. అట్లాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కానీ చేస్తే ఫుల్ బ్లోన్ వార్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మన వాళ్ళు ఓన్లీ టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తారా? ఎందుకంటే మనకి ముంబై బ్లాస్ట్లు చేసింది ఎవరు? 2018లో 26/11 ఎవరు చేసింది? లష్కర్-e-తోయిబా. లష్కర్-e-తోయిబా నాయకులను ఎవరిని కూడా మనం ఇప్పటికి వెళ్ళి చంపలే. ఎంతసేపటికి మనం
వాళ్ళ డీటెయిల్స్ పాకిస్తాన్ గవర్నమెంట్కి ఇస్తున్నాం, వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. డాసియర్స్ అంటారు, మన డాసియర్స్ వాళ్ళకి అందజేస్తున్నాం, వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈసారి మనమే రంగంలో ఇది చేయడం. అట్లాగే దావుద్ ఇబ్రహీం 1993లో ముంబై బ్లాస్ట్ల ప్రధాన ప్లానరు దావుద్ ఇబ్రహీం, అతను ఇప్పటికే అక్కడే ఉన్నాడు, మన వాళ్ళు ఇప్పటివరకు అతను పట్టుకోలేకపోతున్నారు. సో ఇలాంటి టార్గెట్స్ కొన్ని ఉన్నాయి. అలాంటి టార్గెట్స్ని అటాక్ చేసి టెర్రరిస్టుల నాయకులు ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేయడం. సో ఇది ఫస్ట్ ఇదిగా కనిపిస్తుంది ఈసారి. ఎందుకంటే ఆల్ అవుట్ వార్ అనేది మనం చేసే అవకాశం లేదు. మనం చేస్తే మనకి నెగిటివ్గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఇచ్చేస్తుంది. ఒకటి. రెండు, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి నిజానికి మనకంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఉన్నాయంటున్నారు. రెండోది, వాళ్ళు ఫస్ట్ యూజ్ పాలసీ కూడా వాళ్ళకు ఉంది, మొదట కూడా వాళ్ళు వేయచ్చు. కాబట్టి ఆల్ అవుట్ వార్ జరిగే అవకాశం లేదు. కానీ ఎయిర్ స్ట్రైక్ జరగచ్చు, ఈ సర్జికల్ స్ట్రైక్ జరగచ్చు, నేను చెప్పినట్టుగా టార్గెటెడ్గా లీడర్స్ని చంపే అవకాశం ఉంది. అట్లాగే షిప్పులకు సంబంధించి ఇప్పుడు మన హౌతీలో చూస్తే, హౌతీ రెబల్స్ అక్కడ రెడ్ సీలో షిప్పులంతా ఆపేశారు. అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, 2 ఏళ్ళుగా ఆ మార్గం మూసేశారు. అలాగా మనోళ్ళు కూడా అరేబియా దీంట్లో పాకిస్తాన్ షిప్స్ని బ్లాకేడ్ అంటారు. ఈ బ్లాకేడ్ కానీ చేయగలిగితే పాకిస్తాన్ రవాణా మొత్తం స్తంభించిపోతుంది. అంటే చాలామంది ఏమనుకుంటారు, ఓన్లీ మిలిటరీ పరంగానే గాయపరచాలి శత్రువుని అని అనుకుంటారు. అది రాంగ్. అనేక ఫ్రంట్లలో పాకిస్తాన్ని గాయపరిచే అవకాశం ఇండియాకు ఉంది. ఇప్పుడు అన్ని మార్గాలను ఇచ్చేస్తుంది. అట్లాగే కోవర్ట్ ఆపరేషన్స్, అక్కడ ఉన్న కొంతమంది మిలిటరీ అధికారులను కూడా చంపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక పక్క పోరాటం చేస్తుంది. అట్లాగే టీటీపీ అంటారు, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అని. అంటే తాలిబాన్కి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో ఒక బోర్డర్లో ఈ టీటీపీ ఉంది, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన. అక్కడ రెబల్స్ అక్కడ ఉన్నారు. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళకు కూడా పాకిస్తాన్ ఆర్మీనే ప్రధాన శత్రువు. సో వాళ్ళతో మనం కుమ్మక్కయి టార్గెటెడ్గా మిలిటరీ లీడర్ని కూడా కోవర్ట్ ఆపరేషన్లో చంపే అవకాశం ఉంది. సో ఇలాగ అన్ని పాసిబిలిటీస్లో వార్ అయితే మొదలు అయ్యే అవకాశం ఉంది. ఎలా మొదలవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది అనేది సస్పెన్స్లో ఉంది. ఎందుకంటే నిన్న మనకు కొన్ని సమావేశాలే బయటికి కనబడినాయి, ఇంకొన్ని సమావేశాలు బయటికి కనబడకుండా కూడా నిన్న అనేక సమావేశాలు జరిగినాయని చెప్తున్నారు. వీటిలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రాగల 36 గంటల లేకపోతే ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తారా? ఏదేమైనా కానీ అతి తక్కువ టైంలోనే ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయబోతుంది, పాకిస్తాన్ రిటాలియేట్ చేయబోతుంది. ఇప్పుడు ఒక వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే పహల్గాం దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదులు, ఆ 4 ఉగ్రవాదుల్ని ఐడెంటిఫై చేశారు, ట్రేస్ చేశారు, పట్టుకున్నారు అనేది చెప్తున్నారు. అయితే ఎవరు ఆ 4 ఉగ్రవాదులు? వాళ్ళలో 2 పాకిస్తానీలు, 2 కాశ్మీరీలు ఉన్నారు. ఆ 4 ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళని ఎలా మన సైన్యం పట్టుకునింది, ఎప్పుడు ప్రవేశపెట్టబోతుంది, ఈ విషయాలు మనం పరిశీలిద్దాం. సో ఈ టెర్రరిస్టులు మనకు తెలుసు, ఏప్రిల్ 22 తేదీన విజువల్స్ అందరూ మనం చూసాము. సడన్గా దాదాపు 2:30-3 సాయంత్రం ఆఫ్టర్నూన్ అందరూ సేదతీరుతున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. సో ఆ టైంలో వాళ్ళు సడన్గా వచ్చి అటాక్ చేశారు. వాళ్ళ దగ్గర AK-47 అండ్ M4 కార్బన్ రైఫిల్స్ ఉన్నాయి. M4 కార్బన్ రైఫిల్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ అమెరికన్ సైన్యం వాడే ఇవి దాదాపు ఇప్పుడు తిరుగుబాటుదారులు అందరి దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ళ పాకిస్తాన్ కూడా దీన్ని కైవసం చేసుకుని, ఎందుకంటే దీంట్లో 50 బుల్లెట్ల నుంచి 90 బుల్లెట్ల వరకు మ్యాగజైన్స్ పెట్టచ్చు. ఇది నైట్ విజన్లు కూడా దీనికి అమర్చుకోవచ్చు. దీంట్లో రాకెట్ లాంచర్గా కూడా వాడుకోవచ్చు. చాలా అడ్వాన్స్డ్ వెపన్. దాన్ని ఫైర్ చేయాలంటే కూడా దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరం. దాన్ని బట్టి కూడా M4 రైఫిల్ ఉందంటేనే వీళ్ళు ఖచ్చితంగా పాకిస్తానీ ట్రైన్డ్ టెర్రరిస్టులు అనేది అర్థమైపోతుంది. ఇండియాలో ఆ టైప్ చేసే ఇది తక్కువ ఉంది. సో వాళ్ళు అటువంటి వెపన్స్ తీసుకొచ్చి 26 మందిని చంపేశారు. అందులో 1 నేపాలీ, మిగతా 25 మంది ఇండియన్స్. అందులో తెలుగు వాళ్ళు 2, మసూదన్ అండ్ చంద్రమౌళి, వైజాగ్ అండ్ కావలి సంబంధించిన 2 కూడా చనిపోయారు. సో ఇప్పుడు దీంట్లో ఒక పక్క NIA, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, NIA రంగంలోకి దిగింది. ఎందుకంటే NIA టెర్రరిస్టులకి ప్రత్యేకంగా టెర్రరిస్టు వ్యవహారాలని NIA చూస్తూ ఉంటుంది. సో టెర్రరిస్టులు కావచ్చు, మావోయిస్టులు, వీటికి సంబంధించి ప్రధానంగా
ఎన్ఐఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేస్తుంది. సో వాళ్ళ రంగంలో ఎదిగారు. మొత్తంగా ఇప్పుడు 4 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కాశ్మీర్ లోయలో జరుగుతున్నాయి. అయితే వీళ్ళు ఎవరు ఏంటనేది ఇప్పటివరకు మనకు అందుతున్న డీటెయిల్స్లో మొత్తం 4గురిలో 2 పాకిస్తానీలు, 2లో హసీమ్ మూసా అనే అతను ఇంపార్టెంట్గా, రెండవది అలీబాయ్ వీళ్ళిద్దరు, హసీమ్ మూసా అలీబాయ్ వీళ్ళిద్దరూ పాకిస్తానీ టెర్రరిస్టులు. ఇంకిద్దరు ఎవరంటే ఆదిల్ హుసేన్ తోకర్, అనంతనాగ్ ఇతంది. ఆల్రెడీ వీళ్ళ ఇంటి మీదకి దాడి చేశారు. వీళ్ళ ఇంట్లో 20 లక్షల పైన డబ్బులు దొరికాయని చెప్తున్నారు. సో ఆల్రెడీ అతన్ని ట్రేస్ చేశారు. ఆసిఫ్ షేక్ పుల్వామాలో ఉంటాడు. వీళ్ళ ఇంటిని పేల్చేశారు కూడా మొన్న మన సైన్యం వెళ్ళి. సో వీళ్ళందరి మీద కూడా ఒక్కొక్కరి మీద 20 లక్షల్ని ప్రకటించింది ఇండియన్ గవర్నమెంట్. సో వీళ్ళని ఎవరిని పట్టించినా ఒక్కొక్కరికి 20 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ హసీమ్ మూసా ఎవరు అంటే, క్లియర్గా హసీమ్ మూసా ఎక్స్ పాకిస్తానీ ఆర్మీలో పనిచేశాడు. అతను స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ అంటారు, ఎస్ఎస్జి అంటారు. అంటే మామూలుగా ప్రతి ఆర్మీలో స్పెషల్ ఫోర్సెస్ అని ఉంటారు. ఈ స్పెషల్ ఫోర్సెస్ ఏమంటే సపరేట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. వాళ్ళు ప్రత్యేక ఆపరేషన్లకు వాళ్ళని వాడుతుంటారు. అటువంటి స్పెషల్ ఫోర్సెస్లో ఒకటి ఎస్ఎస్జి అనే ఒక గ్రూపు పాకిస్తాన్ ఆర్మీలో ఉంది. దాని పేరు స్పెషల్ సర్వీస్ గ్రూపు. ఆ గ్రూపులో ఇతను పనిచేశాడు అని చెప్తున్నారు. ఇతన్ని పారా కమాండో అని పిలుస్తారు. ఇతన్ని ఈ ఎల్ఈటి లష్కర్ ఈ తోయిబాలోకి చేర్చారు. ఎవరు? పాకిస్తాన్ ఆర్మీనే రిక్రూట్మెంట్ చేసి పంపించింది. అక్కడ ఇతను దాదాపు 2 ఏళ్ల పాటు కఠోరమైన ట్రైనింగ్ అయ్యాడు. కఠోరమైందంటే హై ఎండ్యూరెన్స్ అంటాం. అంటే ఎంత కష్టం వచ్చినా బాడీ అండ్ మైండ్ తట్టుకొని, వైలెన్స్ పొద్దున టార్చర్ పెట్టినా తట్టుకొని హై ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ ఇచ్చారు. అట్లాగే క్లోజ్ బ్యాటిల్ అంటారు. క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ లేదా క్లోజ్ కంబాట్ అంటే దగ్గరగా ఎనిమి వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి తగిన టెక్నిక్స్ని అవన్నీ కూడా ఇతనికి ట్రైనింగ్ ఇచ్చారు. అట్లాగే డిఫికల్ట్ టెరైన్, అతి కష్టమైన అడవులు కొండల్లో కూడా ఎక్కగలిగి సస్టైన్ కాగలిగి తట్టుకోగలిగిన ట్రైనింగ్ ఇచ్చారు. అట్లాగే ఎవేసివ్ టెక్నిక్స్ అంటే శత్రువు నుంచి ఎలా తప్పించుకోవాలి, అడవిలో అయితే ఎలా తప్పించుకోవాలి, నగరంలో అయితే ఎలా తప్పించుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇతనికి ఇచ్చారని చెప్తున్నారు. ఇక వెపన్స్లో కూడా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నారు. సో ఇతను లీడ్ చేసిందంతా కూడా, ఆపరేషన్ లీడ్ చేసింది, ఈ మొత్తం ప్లాన్ చేసిందంతా కూడా ఇతనే, ఈ హసీమ్ మూసా అనే టెర్రరిస్టే అని చెప్తున్నారు. రెండవ పాకిస్తాన్ టెర్రరిస్ట్ పేరు అలీబాయ్ డైరెక్ట్గా మిలిటరీకి సంబంధం లేదు, కానీ ఎల్ఈటి అంటే లష్కర్ ఈ తైబాలో ఇతను సీనియర్ కమాండర్ అని చెప్తున్నాడు. ఇతను మూసా ఇంకొంతమంది టెర్రరిస్టులు 1.5 year బ్యాకే కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయారు. 1.5 year బ్యాక్ అంటే 2023 సెప్టెంబర్ అక్టోబర్లో వీళ్ళు ఎంటర్ అయ్యారని చెప్తున్నారు. ఎలా ఎంటర్ అయ్యారంటే, అక్కడ మనకి ఒక సంబా కత్వా అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ సంబా కత్వా ఏరియాలో దాన్ని ఏమంటారంటే ఇన్ఫిల్ట్రేషన్ రూట్ అంటారు. అంటే మనకి ఫెన్సింగ్ ఉంటుంది, పెద్ద ఫెన్సింగ్, మన వీడియోలో చూసుంటాం. ఆ ఫెన్సింగ్ని వీళ్ళు కట్ చేసి అక్కడ లోపల ఫెన్సింగ్ గుండా వచ్చారు. అది ఇన్ఫిల్ట్రేషన్ రూట్ అని. ఆ ఏరియా కొద్దిగా సెన్సిటివ్. అక్కడ మన మిలిటరీ కళ్ళు కప్పి వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటున్నారంటే, మన మిలిటరీలో కూడా అక్కడ కొంతమంది ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా డబ్బుల కోసం, ఇంకొక దానికోసం, లేకపోతే మిలిటరీ అంత గస్తీ ఉంటే వీళ్ళు ఎలా రాగలుగుతున్నారు అనే డౌట్లు కూడా కొంతమందికి ఉన్నాయి. రెండవది ఏంటంటే, అక్కడ లోకల్గా కాశ్మీరీలు కొంతమంది వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు రాగలిగారు అనేది కూడా ఒక వెర్షన్ ఉంది. ఏదేమైనా వీళ్ళైతే 1.5 year బ్యాక్ ఇంకొంతమంది టీం కలిపి వచ్చారు. అందులో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు తర్వాత ఇక్కడ ఆదిల్ హుసేన్ తోకర్ కూడా గతంలో పీఓకే అంటారు. పీఓకే అంటే ఇప్పుడు కాశ్మీర్లో 2 రకాల కాశ్మీర్లు ఉంటాయి. ఒకటి ఇండియన్ అధీనంలో ఉండే కాశ్మీరు, 2 పాకిస్తాన్ అధీనంలో ఉండే కాశ్మీరు. దీనికి మధ్యలోనే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది గీత ఉంటుంది. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు పీఓకే అనేది. ఈ పీఓకేలో వీళ్ళకి ఎక్కువ ట్రైనింగ్లు ఇస్తారు. అట్లాగే పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ప్రావిన్స్లో కూడా వీళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తారనమాట. అక్కడ క్యాంప్స్ పెట్టేసి అక్కడ ట్రైనింగ్స్ ఇస్తుంటారు. సో వీళ్ళు
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నుంచి మన దేశం మన కాశ్మీర్లకి ఎంటర్ అయిపోయారు. సో ఎంటర్ అయిపోయి ఇక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, ఇక్కడ ట్రైనింగ్ చూస్తున్నారు. ఆల్రెడీ 2-3 అటాక్స్లో కూడా వీళ్ళు పాల్గొన్నారు. ఇంతకుముందు చిన్న చిన్న అటాక్స్ జరిగాయి మిలిటరీకి సంబంధించిన మన సైన్యం మీద వాళ్ళల్లో అటాక్స్లో వీళ్ళు పాల్గొన్నారు. తర్వాత వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఇక్కడ మన పహల్గామ్ జరిగిందో, మెడోస్ అంటారు కదా, అది అక్కడ జరిగింది. అక్కడ పహల్గామ్ దాడికి సంబంధించి వీళ్ళు ముందే రెక్కీ చేశారనే వీడియో కూడా దొరికింది మన ఎన్ఐఏ వాళ్ళకి. ఈ వీడియో ఇచ్చింది ఎవరంటే శ్రీజిత్ రమేషన్ అనే పూణేకి సంబంధించి ఒక ట్రావెలర్ వెళ్ళాడు కొంతకాలం ముందు. వెళ్ళినప్పుడు అతను వీడియోలు తీశాడు. ఆ వీడియోల్లో వీళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే ఈ మధ్య ఫోటోలు రిలీజ్ చేశారు కదా, అప్పుడు అతనికి డౌట్ వచ్చింది. ఒకసారి మనం ఆ వీడియో చూద్దామని చెక్ చేస్తే వీళ్ళు నీట్గా కనిపిస్తూ ఉన్నారు దాంట్లో. అది తీసుకెళ్ళి అతను ఎన్ఐఏకి ఇచ్చాడు. సో దానివల్ల మోర్ క్లియర్గా వాళ్ళు ఎవరు ఎలా ఉన్నారనేది తెలిసింది మన వాళ్ళకి. సో ఆ వీడియోలో అప్పుడు ఎందుకు ఉన్నారు వాళ్ళంటే రెక్కీ అంటారు. ముందు ఒక ఆపరేషన్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా రెక్కీ చేస్తారు. రికగ్నైజెన్స్ అంటారు పూర్తి పదం, దాని పేరు రెక్కీ అని సింపుల్గా అంటారు. ఈ రెక్కీ అంటే ఏంటంటే ఎక్కడ అటాక్ చేయాలి, చేస్తే ఎలా, చేసిన తర్వాత ఎలా పారిపోవాలి, ఇక్కడ ఏ ఏరియాలో ఎవరెవరు ఉండొచ్చు, ఇక్కడ ఏమైనా మిలిటరీ ఉందా, పోలీసులు ఉన్నారా, మనకి ప్రతిబంధకంగా ఏం జరగచ్చు, అంటే మనకి ఇబ్బందులు ఏమి ఉండొచ్చు, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. మనం ఒకవేళ గాయపడితే ఎక్కడ షెల్టర్ తీసుకోవాలి, మెడిసిన్ పరిస్థితి ఏంటి, ఫస్ట్ ఎయిడ్ పరిస్థితి ఏంటి, తర్వాత మన ఒక రూట్ ఫెయిల్ అయితే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని రెక్కీ చేస్తారన్నమాట. మామూలుగా మావోయిస్టులు కూడా ఎవరైనా చంపాలనుకుని ఏం చేసినా రెక్కీలు చేస్తారు. అంటే వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యి చేసుకొని ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చేయడానికి ఈజీ ఉంటుంది అన్నమాట. దీన్ని రెక్కీ అంటారు. అలాంటి రెక్కీ వీళ్ళు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ నలుగురిని కూడా పట్టుకున్నారనే వార్త వస్తుంది. ఇది కన్ఫర్మేషన్గా తెలియదు. ఎందుకంటే మన ప్లాన్ ఏంటంటే ఈ నలుగురిని పట్టుకొని, ముఖ్యంగా ఈ 2 పాకిస్తాన్ వాళ్ళని పట్టుకొని మీడియా ముందు పెట్టి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళే అనేది నిరూపించాలి ఫస్ట్. ఎందుకంటే మనం పాకిస్తాన్ మీద అటాక్ చేయబోతున్నాం. నిన్న మోడీ అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. సో రెడీగా మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మన డిఫెన్స్ ఫోర్సెస్కి, కంప్లీట్ ఫ్రీడమ్ మీకు ఉందని చెప్పాడు. సో మన ఫోర్సెస్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాలంటే మనకు ఒక లెజిటిమసీ ఉండాలి. ఆల్రెడీ పహల్గామ్ మీద దాడి చేశారు, కానీ పాకిస్తాన్ ఏమంటుంది, వాళ్ళు మా టెర్రరిస్టులు మేము పెట్టామని మీరు ఎలా ప్రూవ్ చేస్తారో అని అడుగుతుంది. కాంగ్రెస్లో కూడా కొంతమంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. సో మన దేశంలో కూడా అనేక మంది అడుగుతున్నారు. సరే వాళ్ళు టెర్రరిస్టులు అనొచ్చు, కానీ వాళ్ళు పాకిస్తాన్ పంపించిందని మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయని. అందుకని ఇప్పుడు వీళ్ళని కానీ ముందుగా మీడియా ముందు ప్రవేశపెట్టి, ఇదిగో పాకిస్తాన్ నుంచి వచ్చాడు, ఇతను ఆర్మీలో పనిచేశాడు మోసా, ఇవన్నీ కానీ నిరూపితం చేయగలిగితే ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ ఒకసారిగా వస్తుంది. రెండోది మనకు ఒక లెజిటిమసీ ఉంటుంది. అప్పుడు మనం పాకిస్తాన్ మీద దాడి చేయడానికి కూడా ఒక వీలవుతుంది. అందుకనే వీళ్ళని ఆల్రెడీ పట్టుకున్నారు కాబట్టి నిన్న సమావేశాలు ఇవన్నీ జరిగాయనే ఒక వార్త వస్తుంది. ఎందుకంటే టైమింగ్ చూసి మనం ఎప్పుడు కొట్టాలా ఏంటనే టైమింగ్ ప్లాన్ చేసుకొని అప్పుడు వీళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టి, ఇదిగో వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళిద్దరూ పాకిస్తాన్ నుంచి వచ్చారు, వీళ్ళతో పాటు ఇంతమంది పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చారు, ఇతను మూసా అనేవాడు గతంలో ఆర్మీ దీంట్లో పనిచేశాడు, పారా కమాండోగా పనిచేశాడు, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత మనం అటాక్ చేయాలనేది మన ప్లాన్ అని చెప్తున్నారు. సో వీళ్ళని పట్టుకోవడం కూడా ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు డచ్గమ్ అనే ఒక ఫారెస్ట్ ఉంది శ్రీనగర్ దగ్గర, ఈ డచ్గమ్ ఫారెస్ట్లో దాక్కున్నారని చెప్తున్నారు. ముందే షెల్టర్లు అక్కడ ప్లాన్ చేసుకున్నారు. మనం ఎక్కడ అటాక్ చేసినా అక్కడ షెల్టర్లు, బంకర్స్ అవన్నీ ప్లాన్ చేసుకున్నారు. సో ఈ బంకర్స్ని ప్లాన్ చేసుకొని అక్కడ ఉన్నారట్టుగా చెప్తున్నారు. సో దీంతో దాదాపు 1500 మంది అనుమానితులైన టెర్రరిస్టులకి హెల్ప్ చేసే వాళ్ళని కాశ్మీర్లో సైన్యం పట్టుకునింది. ఇదంతా కూడా బయటికి చెప్తుంది. నాకు తెలిసి కొన్ని వేల మందిని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని ఉంటారు, కొన్ని వేల మందిని ప్రశ్నించుంటారు, వీళ్ళకి ఫుడ్, షెల్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంటారు కదా. సో ప్రొవైడ్ చేయకుండా ఉండరు. వీళ్ళు నలుగురు వచ్చారంటే అడవిలో ఆల్రెడీ ఉనుంటారు వీళ్ళ కోసం. మామూలుగా ఏంటంటే ఒక అటాక్ ప్లానింగ్ అంటే అసాల్ట్ టీమ్, డిఫెన్స్ టీమ్ అని 2 ఉంటాయి. సో అసాల్ట్ టీమ్ అటాక్ వచ్చినప్పుడు వీళ్ళకి డిఫెన్సివ్ టీమ్ ఉంటుంది. ఆ డిఫెన్స్ టీం దగ్గర మందులు ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, బిస్కెట్స్, నిమ్మకాయలు ఇలాంటివి ఉంటాయి, వాళ్ళకి ఏమైనా గాయాలైనా ఇవన్నీ చూడడానికి. సో అలాంటి అంటే ప్రజల సపోర్ట్ లేకుండా అటాక్స్ జరగవు. సో ఆ ప్రజలు ఎవరైతే లాజిస్టికల్ ప్రొవైడ్, వీళ్ళకి ఫుడ్ సప్లై మిగతా చేశారో
వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ ద్వారా ఈ అడవుల్లో దాక్కొని ఉన్నారనే విషయం అర్థమయ్యి వీళ్ళని వెళ్ళి పట్టుకున్నారని చెప్తున్నారు. వీళ్ళు ఆత్మాహుతికి కూడా ట్రై చేశారు, దాన్ని ఆపగలిగారు, వీళ్ళని సజీవంగానే పట్టుకున్నారు. అందుకని నిన్న మోడీ వేగంగా కదులుతున్నాడు అనేది వార్త వస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ కామెంట్ చేశాడు, అది ఇప్పుడు వివాదాస్పదమైంది, అనేక చోట్ల అది వైరల్ అయింది, దేశవ్యాప్తంగా కూడా అది మీడియా కవర్ చేస్తుంది. ఆయన ఏ కాంటెక్స్ట్లో చేశాడు అనేది చూస్తే, ఆయన మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నిన్న పహల్గాం దాడిలో చనిపోయిన మన పౌరులకి ఒక నివాళి అర్పించడానికి ఆ మీటింగు కండోలెన్స్ చేయడానికి చేశారు. అందులో ప్రధానంగా తెలుగు వాళ్ళకు సంబంధించి మధుసూదన్ రావు అని కావలిలో చనిపోయాడు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నారు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలంతా మాట్లాడారు. అట్లాగే వైజాగ్ సంబంధించి చంద్రమౌళి అని సీనియర్ సిటిజన్, ఆయన బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన చనిపోయారు. ఆయనతో కూడా ఉన్న వాళ్ళు అందరూ పరిగెత్తగలిగారు, కానీ ఆయన పరిగెత్తలేకపోయాడు, ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, అలాగా ఆయన్ని కాల్ చేశారు. సో వీళ్ళకి నివాళులర్పించడానికి ప్లస్ మసూద్ రావుకి దాదాపు 50 లక్షలు పార్టీ ఫండ్ కూడా, జనసేన నుంచి ఫండ్ కూడా నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కాశ్మీర్ మనది, దీంట్లో ఎటువంటి వివాదం లేదు, అట్లాగే కాశ్మీర్లో జరిగిన పహల్గామ్కి ప్రధాన కారణం పాకిస్తాన్ టెర్రరిస్టులే, దీన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారు, మీరు రాజకీయాల కోసం దేశ భద్రతను తాకట్టు పెట్టకండి, కాంగ్రెస్ నాయకులు కొంతమంది పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ లాంగ్వేజ్ అన్నాడు ఆయన, పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారు, సో ఇది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన దానికి, చేశారనే దానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నారు. కాబట్టి అలాంటి కాంగ్రెస్ నాయకులు మీరు ఇక్కడ ఇండియాలో ఉండకండి, మీకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అనేది ఆయన మాట్లాడాడు. సో మామూలుగా ఆయన మాట్లాడేది చూసినప్పుడు ఎవరికైనా ఇది న్యాయమే కదా. ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు అనే టెర్రరిజం అనేది ఇండియాలో పాకిస్తాన్ హ్యాండ్ లేకుండా టెర్రరిజం ఎప్పుడు లేదు. మనకి 93 అటాక్స్ చూసినా, దాని తర్వాత 2008లో 26/11 ముంబై అటాక్స్ చూసినా, దాని తర్వాత పార్లమెంట్ మీద 2001లో జరిగిన అటాక్స్ చూసినా, 2006లో 2016లో చూసిన, 2019 పుల్వామా అటాక్ చూసిన, అన్నిట్లో కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ హ్యాండ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఈ సంఘటనలో పాకిస్తాన్ హ్యాండ్ లేదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమి ఆధారాలు లేవు, కాంగ్రెస్ దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అట్లాగే వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పడానికి ఆల్రెడీ 2 పేర్లు కూడా, అలీబాయ్ అని, తర్వాత మూసా అని, హసీం మూసా, వీళ్ళిద్దరు పేర్లు కూడా ఆల్రెడీ ప్రకటించింది మిలిటరీ కానీ మన ప్రభుత్వం కానీ. వీళ్ళిద్దరూ పాకిస్తాన్ వాళ్ళు. అందులో హసీం మూసా అనే వ్యక్తి ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీలో కూడా పనిచేస్తాడండి. రెండవది అసీం మునీర్, ఎవరైతే పాకిస్తాన్ చీఫ్గా ఉన్నాడో అతను 2-3 రోజులకు ముందుగానే అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ మన జీవనాడి, అది మాది, కాశ్మీర్ మాది అనేది అతను క్లియర్గా చెప్పాడు. అట్లాగే 2 నేషన్ల థియరీ చెప్పి ముస్లింలంతా రెచ్చగొట్టే ప్రయత్నం కూడా అతను చేశాడు. సో క్లియర్గా అతను ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఆ సిగ్నల్ ప్రకారమే ఇక్కడ ఆల్రెడీ 1.5 year బ్యాకే ఈ మూసా అండ్ అలీబాయ్, సో ఈ మూసా అండ్ అలీబాయ్ ఇంకొంతమంది టెర్రరిస్టులు 1.5 year బ్యాకే మన ఇండియాలోకి ఫెన్సింగ్ని బ్రేక్ చేసి వచ్చారు. అక్కడ నుంచి వీళ్ళు అనేక దాడుల్లో కూడా పాల్గొన్నారు అనేది చెప్తున్నారు. క్లియర్గా ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అనొచ్చు, లేదా పాకిస్తానే డైరెక్ట్గా కూడా ఉగ్రవాదం తయారు చేసి మన దేశంలోకి పంపిస్తుంది. చాలామంది మన సీనియర్ డిఫెన్స్ పర్సనల్స్ అభిప్రాయాలు మనం వింటే, అసలు టెర్రరిస్ట్ అంటే పాకిస్తాన్ ఆర్మీనే నిజమైన టెర్రరిస్ట్ అనేది వాళ్ళ అభిప్రాయం. పాకిస్తాన్ ఆర్మీనే వీళ్ళకి అందరూ ట్రైనింగ్లు ఇచ్చి, అసలు ఈ ఎల్ఈటీ అంటే లష్కర్ ఈ తోయిబా లాంటి సంస్థల్ని క్రియేట్ చేసేది పాకిస్తాన్ ఆర్మీనే. ఆ సంస్థ లాంటిదే ఇప్పుడు చేసిన ఈ టెర్రరిస్టు మన దాడులు ఏవైతే ఉన్నాయో అది కూడా వాళ్ళదే. ద రెసిస్టెన్స్ ఫోరం అంటారు, ఫ్రంట్ అంటారు, రెసిస్టెన్స్ ఫ్రంట్, టీఆర్ఎఫ్. ఈ టీఆర్ఎఫ్ అనేది కూడా లష్కర్ ఈ తోయిబా వాళ్ళ ఆర్గనైజేషన్ అనేది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు ఇలా మాట్లాడడం మీద చాలా విమర్శలు వచ్చాయి.
ఆ యాంగిల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే కాంగ్రెస్ పాకిస్తాన్ని ప్రేమిస్తుందని చెప్పడం తప్పు అది. ఎందుకంటే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళందరూ పాకిస్తాన్ని ప్రేమించినట్టు కాదు. దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, భద్రతా లోపాలు ఉన్నాయి. రోజుకి 4,000 మంది యాత్రికులు అక్కడికి పహల్గామ్కు వస్తుంటే వాళ్ళకి ఎందుకు భద్రత కల్పించలేదు? పైగా అక్షర్ధామ్ యాత్ర కూడా స్టార్ట్ అయ్యడానికి రిజిస్ట్రేషన్స్ కూడా మొదలైనాయి. అక్కడ సెన్సిటివ్ ఏరియా అనేది తెలిసి కూడా ఎందుకు లేదు అన్నప్పుడు మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్లోనే ప్రభుత్వమే తన వైఫల్యాన్ని గుర్తించి ప్రకటించింది కూడా. అవును తప్పు జరిగింది అనేది చెప్పింది. కాబట్టి దాన్ని ఎందుకు తప్పు జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది కాంగ్రెస్ నాయకులు కొంతమంది అడుగుతున్నారు. ఎవరైనా అడగచ్చు అది. అంటే పాకిస్తాన్ బూచి చూపించి నువ్వు మన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా మన తప్పులు కూడా గుర్తించాలి. బట్ ఇటువంటి ఒక క్రిటికల్ కండిషన్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు, దేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇలా చేయొచ్చా అన్న ప్రశ్న వస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ మాటల్లో కొంతవరకు కరెక్ట్ ఉంది. ఎందుకంటే మీరు మొత్తం దేశం అంతా యూనిట్గా నిలబడాల్సిన తరుణంలో మీరు పాకిస్తాన్ వాళ్ళు అడిగినట్టే మీరు కూడా అడుగుతున్నారు. దాని ప్రూఫ్ ఏంది, అవన్నీ ఏంది అని అడుగుతున్నారు. సో అది రాంగ్ కదా అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. అయితే రెండవది, పవన్ కళ్యాణ్ని చాలామంది కాంగ్రెస్ నాయకులు ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడ మన తెలంగాణలో కూడా ఖండించారు. బట్ షర్మిల లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినట్టయితే నా దృష్టికి రాలేదు. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే ఖండించారు. ఇక్కడ అద్దంకి దయాకర్ ఆయన కూడా మాట్లాడాడు. అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. సో వాళ్ళు చెప్తున్నది ఏమంటే పాకిస్తాన్కి బీజేపీ కంటే కూడా ఎక్కువ నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే. గతంలో 1947-48 వారప్పుడు పాకిస్తాన్ని గట్టిగా నిలవరించగలిగింది. ఎల్ఓసి అనేది గీసింది కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీనే. ఆ తర్వాత 1965 వార్ కానీ 1971 వార్ అయితే ఇంకా ఇంపార్టెంట్. 71 వార్లో పాకిస్తాన్ని చీల్చగలిగింది. అంతకంటే నష్టం ఎవరు చేయలేదు. పాకిస్తాన్ బంగ్లాదేశ్గా చీల్చగలిగింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. కాబట్టి పాకిస్తాన్కి నష్టం ఎక్కువ చేసింది బీజేపీ కంటే మేమే. బీజేపీ వాళ్ళు ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక సార్లు పాకిస్తాన్తో అనుకూలంగా మాట్లాడారు. జిన్నాని గొప్ప నాయకుడని అద్వానీ పొగడలేదా? తర్వాత షెడ్యూల్లో లేకపోయినా పాకిస్తాన్లో ఫ్లైట్ ఆపి మోడీ, నవాజ్ షరీఫ్ ఇంట్లో బిర్యానీ తినేసి రాలేదా? ఇలాంటి ప్రశ్నలు వీళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. అట్లాగే మీరు ఇన్ని చెప్తున్నారు, ఇప్పటి వరకు అనేక దాడుల్లో వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 26/11 జరిగిన దాని వెనక ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకోలేదు. పార్లమెంట్ అటాక్ మీద జరిగిన దానికి సంబంధించి ఎవరిని ఇప్పటివరకు పట్టుకోలేకపోతున్నారు. అట్లాగే దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళని ఈ బీజేపీ ప్రభుత్వం కాపాడలేదా? అతన్ని ఎందుకు ఇప్పటివరకు తీసుకురాలేకపోతున్నారు? ఈవెన్ పుల్వామాలో ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటివరకు బీజేపీ చెప్పలేకపోతుంది. తర్వాత అజిత్ దోవల్ కొడుకు, మన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సలహాదారుడైన అజిత్ దోవల్ కొడుకు శౌర్య దోవల్ పాకిస్తాన్తో వ్యాపారాలు చేయట్లేదా? ఇలాంటి అనేక ప్రశ్నల్ని బీజేపీని వాళ్ళు అడుగుతున్నారు. సో అయితే ఇక్కడ గుర్తించాల్సిందంటే బీజేపీ కూడా కొంత డ్యామేజ్ చేయగలిగింది పాకిస్తాన్కి. వీళ్ళు చెప్పే దాంట్లో కొంత నిజం ఉండొచ్చు, కానీ వీళ్ళు కొన్ని చెప్పట్లేదు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు అనేది పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ. దానివల్ల కాశ్మీర్కి అటానమస్గా ఉండడం అనే దాన్ని దెబ్బకొట్టేసి కాశ్మీర్ని ఇండియాలో అంతర్భాగంగా ప్రకటించి అక్కడ కూడా ఒక స్టేట్ హుడ్ కోసం ట్రై చేస్తున్నారు. పాకిస్తాన్లో కూడా రిలేటివ్గా పీస్ ఏర్పడడానికి కూడా బీజేపీ కృషి ఎంతో ఉంది. కాశ్మీర్లో ఆ రకంగా పాకిస్తాన్కి పెద్ద దెబ్బ కొట్టగలిగిందంటే 370 ఆర్టికల్. రెండవది, ఇటీవల చేసిన ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో, ఇండస్ వాటర్ ట్రీటీ అనే దాన్ని రద్దు చేయడం అనేది అతిపెద్ద దెబ్బ పాకిస్తాన్కి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కొట్టనంత పెద్ద దెబ్బ. అయితే చాలామంది దీని మీద కూడా కామెంట్లు చేస్తున్నారు, మనం 6 నదులను ఆపేస్తామా అని. 6 నదులను ఆపడం కాదు, నదుల వాటర్ని పెంచాలన్నా తగ్గించాలన్నా చేయొచ్చు. రెండవది, నదులకు సంబంధించి అనేక ఇన్ఫర్మేషన్లు మనమే వాళ్ళకి ఇస్తున్నాం ఇప్పటివరకు. దానంతా ఆపేస్తాము. అట్లాగే వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళు మన భూభాగంలోకి వచ్చి నదులకు సంబంధించి అనేక విషయాలని వాళ్ళు
చూసేసి వెళ్ళాలి, దాన్ని ఆపేస్తున్నాం. అట్లాగా చాలా వరకైతే ఇబ్బంది అయితే పెట్టచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో నదుల్ని ఆపేయగలగడం అనేది పెద్ద కష్టం కాదు. వర్షాకాలంలో ఆపడం కష్టం. కానీ వర్షాకాలంలో మనం నదుల్లోకి ఎక్కువ వాటర్ అయితే పంపు చేస్తే రివర్స్లో వరదలు వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు జాలం నదిలోకి వాటర్ ఎక్కువ పంపు చేయడంతో అక్కడ వరదలు వచ్చాయి. సో ఇలాంటి ఇబ్బందులు అయితే బీజేపీ ఫస్ట్ టైం చేసింది. సో బీజేపీ హామ్ చేయలేదా పాకిస్తాన్ కంటే ఖచ్చితంగా చేసింది. అట్లాగే పుల్వామా ఉరి అటాక్స్లో కూడా ఇప్పటి వరకు మన సర్జికల్ స్ట్రైక్, వాళ్ళు భూభాగంలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేయడం ఫస్ట్ బీజేపీనే చేయగలిగింది. రెండవది, పాకిస్తాన్ దృష్టిలో కాంగ్రెస్ ఎక్కువ నష్టం చేసిందా, బీజేపీ ఎక్కువ నష్టం చేసిందా అంటే పాకిస్తాన్ దృష్టిలో బీజేపీని ఎక్కువ చేసింది. ఎందుకంటే బీజేపీ హిందూ మత పార్టీ కాబట్టి, పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి పాకిస్తాన్కి ఎక్కువ నష్టం బీజేపీనే చేసింది అనేది వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఇది బ్యాలెన్స్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది, వన్ సైడ్గా మాట్లాడకూడదు. ఇక కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ విమర్శలనే కాదు, చాలామంది తీవ్రంగా కాంగ్రెస్ మీద విమర్శలు వచ్చాయి. ఎందుకంటే కాంగ్రెస్లో కొంతమంది నాయకులు చాలా విచిత్రంగా మాట్లాడారు. ముఖ్యంగా సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, తర్వాత విజయ్ వాడెట్టివార్ అని, మణిశంకర్ అయ్యరు, శశి తరూరు, తారిక్ షమేత్, షైఫుద్దీన్ సోజ్ ఇతను, నిన్న దీని మీద కూడా నేను వీడియో చేశాను. సో వీళ్ళు ఒక రకమైన పాకిస్తాన్ లాంగ్వేజ్ అయితే మాట్లాడారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ అటాక్స్కి మేమే కారణం అని ప్రూవ్ చేయండి, దీని మీద ఇంటర్నేషనల్ ఎంక్వైరీ వేయండి, ఇన్వెస్టిగేషన్ వేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. అదే మాటలు వీళ్ళు కూడా అడగడం అనేది కరెక్ట్ కాదు. సో దీని మీద కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఒక సర్క్యులర్ జారీ చేసింది. అదేంటంటే సిడబ్ల్యూసి తీర్మానంలో ఏముందో దాన్నే ఫాలో కావాలి, ఎవరంటే వాళ్ళు ఈ విషయం మీద మాట్లాడకండి, ఓన్లీ మన ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తర్వాత అథెంటికేటెడ్ ఏఐసిసి ఆఫీస్ బేరర్స్ మాత్రమే ఈ ఇష్యూ మీద మాట్లాడండి, వేరే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు టీవీ డిబేట్లు కానీ ఇంకెక్కడా కూడా వ్యతిరేకంగా మాట్లాడకండి. అంటే మన దేశం అంతా కట్టుబడి ఉండాలి, మన నేషనల్ సెక్యూరిటీ కంటే మించింది ఏదీ లేదు అని రాహుల్ గాంధీ, ఖర్గే వీళ్ళు వేణుగోపాల్ పేరుతో ఒక సర్క్యులర్ కూడా కాంగ్రెస్లో జారీ చేశారంటే పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవమే అనేది వాళ్ళు కూడా అంగీకరించినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు.